అమ్మాయిని ఫోటోలో చూశారు, ఎస్ అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు, ఏమంటారు? సేమ్ ఎస్ అయినా? సేమ్ ఎస్. తాంబూలాలు పుచ్చుకోమంటావా కళ్యాణ్? ఇప్పుడే తాళి కడతా. అయితే తాంబూలాలు పుచ్చుకుంటాం ఇమ్మీడియట్లీ. చెడిపోయిన వాడితో తాంబూలాలా? లేరా? నిన్ను లేబే. మీరేనా పెళ్లి కూతురు తండ్రి? అవును. కూతురు పెళ్లి చూపుల్లో తాంబూలాలకి ఎంగిలాకులను ఎవరైనా వాడతారండి? ఎవరి గురించి అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? ఈ వెధవ గురించే. తాళి కట్టకుండా నాతో పడుకొని తాళి కట్టి మీ అమ్మాయితో పడుకోవాలనుకుంటున్నాడు పరమ పోరంబొక్కు చెడిపోయినోడు. చెడిపోయిన వాడినే. ఏమనాలన్నా బయటే అనుకోండి, ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లు. మీ బజార్ మాటలు బజార్లోనే మాట్లాడుకోండి, వెళ్ళండి. ఏయ్, నన్ను పోరంబోకన్నావు, నా పెళ్లి చెడగొట్టావు, వెధవా అన్నావు, నన్ను అన్పాపులర్ చేశావు, తిరుగుమూతి వాటి చేశావు. ఏయ్ ఏయ్ ఏయ్, ఈ ఒక్కప్పుడు చెడిపోయినంత మాత్రం నా పెళ్లి కాదనుకున్నావా? కాదు, కానివ్వను. నేను బజారు దాన్నైతే నువ్వు బజారు గాడివే. నేను తిరుగుబోతునైతే నువ్వు తిరుగుబోతువే. నేను బేవర్స్నైతే నువ్వు బేవర్స్వే. నాకు శీలం పోయినప్పుడు నీకు శీలం పోయినట్టే. శీలం పోయిన వాడికి పెళ్లి కావడానికి వీల్లేదు. నీకు పెళ్లి కానివ్వను, లైఫ్ లో పెళ్లి కానివ్వను. మా జిల్లాలో ఎక్కడ పెళ్లి సంబంధం చూసినా ఐశ్వర్య చెడగొట్టుద్దని నాకు తెలిసిపోయింది. అందుకని వేరే జిల్లాలో ఎవరికి చెప్పకుండా పెళ్లి కూతురును చూశా. వేరే జిల్లాలో ఏంటయ్యా వీడు అమ్మాయిని అలా చూస్తున్నాడు? కొంపదీసి ఐశ్వర్య వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడా? నో ప్రాబ్లం సార్, ఇది వేరే జిల్లా. బాబు, అమ్మాయి నచ్చిందా? కట్నం పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, పెళ్లి బట్టల ఖర్చులు కూడా మావే. అదేంటి బాబు అంత గొప్పగా అమ్మాయి నచ్చింది. నేను కూడా మీ అమ్మాయికి నచ్చితే. మన గురించి తెలిస్తే మాత్రం ఆ అమ్మాయికి నువ్వు నచ్చవు. నీ రాతింటారా? కట్నం ఎందుకు వద్దంటున్నావు డార్లింగ్? చెప్పు డార్లింగ్. మన ఇద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నందుకేగా, నువ్వు వర్జిన్ కాదు కాబట్టేగా. మరి ఆ మాట పెళ్లి కూతురికి చెప్పావా? చెప్పినా కూడా ఓకే అన్నారా? రఘునాథ్ గారు, ఏంటి న్యూసెన్స్? అయ్యా క్షమించండి, ఈ సంబంధం నేను చూడలేదు. ఈయన కొడుకు ఉత్తముడని నేను చెప్పలేదు. నేను సంబంధం చూసుకున్నాను, అందరూ పెళ్లి చూపులకు రండి అంటే ఇదిగో ఇలా వచ్చాం. ఇప్పుడు సంబంధం చెడిపోయిందిగా, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మా పెద్ద కోళ్ళు ఆవిడని అడగని చెబుతుంది. ఏంటి, నీకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉందా? పదా. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయితే మాత్రం ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయి ఉంటుంది. నీలాంటి బేవర్స్ మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా బెడ్రూమ్లో దూరే రకం మాత్రం కాదు. ఏయ్, పెళ్లికి ముందు నీలా శీలం పోగొట్టుకునే రకం మాత్రం కాదు. ఏ మిస్టర్, ఆ అమ్మాయి అలాంటితో నాకు అనవసరం. నువ్వు ఉత్తముడివా? నువ్వు శీలవంతుడివా? నువ్వు వర్జినా? నువ్వు ప్యూర్ లెదర్ కానప్పుడు నిన్నేలా పెళ్లి చేసుకుంటానరా బేవకు? పోరా బయటికి. ఇక మన స్టేట్ లో నాకు పెళ్లి కాదని తెలిసిపోయింది. అందుకే సీక్రెట్ గా తమిళనాడులో చూసుకున్నా. బంధువులు కూడా చెప్పలా.
వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించలా. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాం పెళ్లికి. డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ వాడి కళ్యాణం, తమిళనాడు మధురై పొన్ని సెల్విని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొనడానికి ఇష్టపడినాడు. ఈ రిజిస్టర్ మ్యారేజ్ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. దాసు మనోడేమో అని అన్నదాన్ని గంట సేపు నుంచి చూస్తున్నాడు. ఈ రిజిస్టర్ ఏమో 2 గంటల నుంచి స్పీచ్ చేస్తున్నాడు. ఇంకెంతసేపు ఇస్తాడయ్యా? ఐశ్వర్య వచ్చేదాకే ఊరుకోండి. మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కాదు, తమిళనాడు. ఓహో, అర్థమైంది. ముందు సంతకాలు పెట్టుకోండి, అటు తర్వాత దండలు మార్చుకోండి, ఆ తర్వాత రింగులు మార్చుకోండి. ఆ సంతకాలు పెట్టుకోండి అమ్మా. అమ్మా నీకు ఫస్ట్ మీరు కూడా పెట్టేస్తే ఫుల్ పెళ్లి అయిపోతుంది. ఫుల్ మ్యారేజ్, Yes. హ్యాపీ మ్యారేజ్. Yes. చెడిపోయినోడితో పెళ్ళా? ఆ? ఆ? అయిపోయాడు. కళ్యాణ్, నాకు తెలుసు నీ వుడ్బీకి క్యారెక్టర్ లేదు. అప్పా! నాకు తెలుసు ఈ అమ్మాయికి శీలం లేదు. అయ్యో మురుగా! నాకు తెలుసు ఈ అమ్మాయి సెకండ్ హ్యాండ్ అని. అయ్యో సుబ్రహ్మణ్య! ఏమప్పా, ఏం మాట్లాడుతుంటివి? ఈ అప్ప ఏం చెప్పుద్దప్ప నా చిప్ప. నేను చెప్తా ఉన్నాను. ఈ అప్ప నేను డాన్స్ చేసుకుంటా ఉంటామో, ఈ అప్ప నేను దొరుకుంటా ఉన్నామో, ఈ అప్ప నేను చాలా చేసుకున్నామో. శీలం పోయి ఉండాది, మానం పోయి ఉండాది. పెళ్లి క్యాన్సిల్ అప్ప, పెళ్లి క్యాన్సిల్ అప్ప నా చెప్ప. తర్వాత ఏమైందో చెప్పు. ఇక నాకు పెళ్లి కావాలంటే ఒక్కటే మార్గం ఉందని డిసైడ్ అయిపోయా. ఐసు, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. చెప్పు, నీతో మాట్లాడాలి ఐసు. ఏ విషయం? పెళ్లి విషయం ఐసు. ఎవరి పెళ్లి విషయం? అదేంటి ఐసు అలా మాట్లాడతావు? మన పెళ్లి విషయం ఐసు. ఐసు ప్లీజ్, ఐసు ప్లీజ్. ఎక్కడ కలవాలి? ఏంటో చెప్పు. ఏంటిది? ఐశ్వర్య, నీకు నేను ద్రోహం చేశాను, అందుకే నా పెళ్లిళ్ళు చెడగొట్టావు. ఇక మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ లో ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? గాంధీ మార్గం కాదు, గాడ్సే మార్గం. చచ్చిపోయిందనుకున్న ఐశ్వర్య మళ్ళీ పెళ్లిలో కనిపించేసరికి నిజంగానే నాకు మెంటలు వచ్చినంత పని అయిపోయింది సార్. ఇక నాకు లైఫ్ లో పెళ్లి కాదు, బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే.